హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. మరొక మంచి ట్రావెల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది అంతర్వేదిలో అత్యంత ముఖ్యమైన ప్లేసెస్ అండి. చాలా చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడా స్కిప్ చేయకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేసి మీకు వీలైతే తప్పకుండా ఈ ప్రదేశాలు అనేది సందర్శించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న సకినేటిపల్లి మండలంలో ఒక గ్రామం ఈ అంతర్వేది. చేరుకోవటానికి ట్రైన్లో రావాలనుకుంటే నరసాపురం దగ్గరలోని రైల్వే స్టేషన్ అండి. ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే రాజమండ్రిలో దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు లోకల్లో ఏదైనా ట్యాక్సీ అలాంటివి ఏదైనా క్యాబ్ మాట్లాడుకుని మీరు సకినేటిపల్లి చేరుకోవచ్చు. దగ్గర ప్రదేశాలు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ దక్షిణ కాశీగా కూడా పిలువబడింది అనమాట. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే అంతర్వేది ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని అన్నాచెల్లెలు గట్టు అంటారు. మనం బోటింగ్ సర్వీసెస్ తీసుకుని వెళ్తే కనుక అక్కడ దగ్గరలో చూడొచ్చు అనమాట. బోట్ మీద గోదావరిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే సముద్రం కలుస్తుందో అక్కడికి దగ్గర వరకు తీసుకొచ్చేస్తారనమాట. ఈ ప్లేస్ ప్రత్యేకత ఏంటంటే ఒకవైపు గోదావరి, మరోవైపు సముద్రం ఉంటాయి. నది సముద్రం రెండు కలిసి అద్భుతమైన దృశ్యాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి ఉంటుంది. దానికి అటువైపు నీరు వేరు రంగుల్లో, ఒకవైపు ఏమో చాలా క్లియర్గా స్వచ్ఛంగా కనబడుతుంది, మరోవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్రం ఆటుపోటుల్లో కూడా ఇలాగే ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ వశిష్ఠ సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్ర తీరం దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సముద్రపు మొక్కలతో అందంగా ఉండే తీరం ఈ మధ్యలో మనం ఒక బోట్ రైడ్ తీసుకుని ఇలా బోటింగ్లో వెళ్తే మాడడ అడవులు కూడా ఉంటాయి. ఆ మాడడ అడవులు కూడా సందర్శించవచ్చు. ఈ బోట్ రైడ్ తీసుకుంటే ఒక 1 అవర్ జర్నీ ఉంటుందండి వెళ్ళి రావటానికి. అలా గోదావరి అలల మీద బోటింగ్ రైడ్ అనేది అసలు చాలా చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది మనం పర్సనల్గా వెళ్ళి చేయాలి, అంత బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అలానే నీళ్ళల్లో ఇలా వెళ్ళటం, బోటింగ్ రైడ్ అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడేది. ఈ బోటింగ్ రైడ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో అడవి వస్తుంది, మాడడ అడవులు. ఇందాక చెప్పినట్టుగా ఈ మాడడ అడవుల్లో ఏంటంటే బోట్ అనేది ఒక్క బోటే వెళ్ళగలుగుతుంది. మళ్ళీ తిరిగి రావాలంటే అదే వేలోంచి రావాలి. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడు ఒక బోట్ ఉంది కాబట్టి మేము ఆ బోట్ వచ్చే వరకు వెయిట్ చేసి గోదావరి నది మీద మా బోట్ అనేది ఇలా అడవిలో తీసుకెళ్లారు. ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందండి.
అంతర్వేదికి దగ్గరలోనే ఒక ప్రసిద్ధ పర్యాటక గ్రామం దిండి. చాలా చాలా బాగుంటుందండి. ఆంధ్ర, కేరళగా పిలువబడే ఈ ప్రాంతం అంతర్వేది నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పచ్చని కొబ్బరి తోటలు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, అలానే మంచి మంచి రిసార్ట్స్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకైతే చుట్టూ పచ్చని పొలాలతో, ఈత చెట్లు, కొబ్బరి చెట్ల నడుమ ఎంత మంచి స్టే అంటే అంత బాగుంటుంది. దిండిలో ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో. ఆ వీడియోను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంతర్వేది విహారయాత్ర మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక వీడియోస్ అనేవి లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. సో నెక్స్ట్ వీడియోలో ఆంధ్రాలో అత్యంత ఫేమస్ ప్లేస్ అయితే నేను చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ట్రిప్ అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.